కల్వకుంట్ల కవిత పార్టీ వల్ల ఎవరికి నష్టం? తెలంగాణలో ఇప్పుడు 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఎంఐఎం కాకుండా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ. ఇప్పుడు 4వ పార్టీ కింద కల్వకుంట్ల కవిత గారి పార్టీ పుట్టుకొచ్చింది. కవిత పార్టీ పెట్టగానే ఎక్కువ ఉలిక్కి పడింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ కాదు, బీఆర్ఎస్. ఆవిడ పార్టీ పెట్టిన వెంటనే ఎక్స్లో కవిత కొత్త పార్టీని ట్రోల్ చేస్తూ బీఆర్ఎస్ పోస్ట్ చేసింది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అనే లైన్ తోటి. అందులో 2 బొమ్మలు వేశారు, స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకటేమో కాల్గేట్, రెండోదేమో బిస్లరీ. కాల్గేట్ లాంటి ఇంకొక టూత్పేస్ట్ కూల్గేట్ అని, అదేవిధంగా బిస్లరీ లాంటి ఇంకొక మినరల్ వాటర్ బాటిల్ బ్రెజిల్ అని. దీన్ని బట్టి కవిత పార్టీ వల్ల తమకే ఎక్కువ నష్టం అనే విషయాన్ని బీఆర్ఎస్ గ్రహించింది అనే విషయం అర్థమవుతుంది మనకి. కవిత పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన, అంటే టీఆర్ఎస్ అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది? బీఆర్ఎస్ ఇక ఎప్పటికీ కూడా టీఆర్ఎస్గా తనని తాను పిలుచుకోలేదు. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ అని పార్టీ పేరు మార్చుకున్న తర్వాత కేసీఆర్ గారి పార్టీకి ఏది కలిసి రావడం లేదని చెప్పి ఆ పార్టీ వాళ్ళు చాలా కాలంగా మొత్తుకుంటున్నారు. పార్టీ పేరుని తిరిగి టీఆర్ఎస్గా మార్చాలి అనేటువంటి డిమాండ్ ఆ పార్టీలో చాలా ఉంది, చాలా గట్టిగా ఉంది. ఆ నేపథ్యంలో మళ్ళీ పాత పేరే పెట్టుకుంటాం, తెలంగాణ రాష్ట్ర సమితి అని కేటీఆర్ కూడా ఈ మధ్యకాలంలో పరోక్షంగా సూచించారు. ఎప్పుడు మాట్లాడాడు ఆయన? కవిత అంతకు ముందు టీఆర్ఎస్ అనేటువంటి పేరు ఇప్పుడు ఓపెన్గా ఉంది, ఎవరైనా కూడా తమ పార్టీకి ఆ పేరు పెట్టుకోవచ్చు అని ప్రకటించినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు భయపడ్డారు. మరి తర్వాత ఏమైందా కానీ ఆ పేరు నేరుగా తీసుకోవడం బాగున్నదేమో అని చెప్పి బహుశా కవిత అనుకుందేమో. తెలివిగా అదే యాక్రోనిమ్ వచ్చేలాగా తన కొత్త పార్టీ పేరుని ఆవిడ ప్రకటించింది, తెలంగాణ రాష్ట్ర సేన, టీఆర్ఎస్ అని. సో కవిత కొత్త పార్టీ పేరు కూడా టీఆర్ఎస్ అనేది కావడం బీఆర్ఎస్కి నిజంగా చాలా ఇబ్బంది. బహుశా ఇది కేసీఆర్, కేటీఆర్ ఊహించని పరిణామం. అందుకే బీఆర్ఎస్కి ఇప్పుడు ఏం చేయాలో తోచటంలా అసలు. సో ఆ విధంగా తన పార్టీ పేరు ద్వారా బీఆర్ఎస్కి కల్వకుంట్ల కవిత గారు మొదటి దెబ్బ కొట్టారు. ఇక రెండవది, ఆవిర్భావ సభలో ఆవిడ ప్రసంగం వింటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటది? అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే, తనని జైల్లో పెట్టినటువంటి బీజేపీ కంటే బీఆర్ఎస్ మీద, తన తండ్రి మీద, తన అన్న మీద కవిత నిప్పులు కురిపించింది. బీఆర్ఎస్ పార్టీని చాలా మాట్లాడింది ఆవిడ. బీఆర్ఎస్ పార్టీ ఆత్మ కోల్పోయింది, బీఆర్ఎస్ ఇప్పుడు ప్రజల పార్టీ కాదు, తెలంగాణ పార్టీ కాదు అని మాట్లాడింది. దాంతోపాటుగా కేసీఆర్ని నేరుగా టార్గెట్ చేయడం కూడా చాలా విశేషం. ఇంతకాలం పాటు కవిత తన అన్న కేటీఆర్నో, హరీష్ రావునో, సంతోష్ రావునో, మరొకళ్ళనో తిట్టింది కానీ నేరుగా కేసీఆర్ని ఎప్పుడు తిట్టలేదు గతంలో. అయితే ఇప్పుడు ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి కొడితే అన్నట్టుగా కేసీఆర్ని టార్గెట్ చేసింది ఆవిడ ఈ ఆవిర్భావ సభలో. కేసీఆర్ ప్రభుత్వం గురించి చాలా నెగిటివ్గా మాట్లాడింది. కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పింది, ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు, ఇప్పుడున్న కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు అని చెప్పి కోటబుల్ కోట్స్ అంటారు కదా, అట్లా చెప్పింది. సో ప్రజల దగ్గరికి కేసీఆర్ రావడం లేదు, ప్రజలకు దూరంగా ఉన్నాడు, గుంట నక్కల చేతుల్లో ఖైదయ్యాడు. ఇవన్నీ ఓకే. ఇంకొక మాట ఉంది ఆవిడ, కేసీఆర్ రాజకీయ పరిణితి లేకుండా మాట్లాడుతున్నారు అని. అంత మాట కేసీఆర్ని ఇంకెవరైనా అనగలరా? ఈవెన్ బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూడా బహుశా ఆ మాట అనుండరు ఎప్పుడు. ఇంకొక డైలాగ్ వాడింది, ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్. ఈ సినిమా డైలాగ్ చాలా ఫేమస్ కదా. ఎవరికి ముందున్నది ముసళ్ళ పండగ? బీజేపీకి కాదు, కాంగ్రెస్కి కాదు, రేవంత్ రెడ్డికి కాదు. ఎవరికి అంటే కేసీఆర్కి, కేటీఆర్కి. అది ఇక్కడ విశేషం. ఒకటి ఏంటంటే, బయట వాళ్ళతో కంటే కూడా సొంత వాళ్ళతోటి గొడవలు వచ్చినప్పుడు కసి ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పి చరిత్ర చెప్తుంది. క్రైమ్లో కూడా చెప్తారు, సొంత వాళ్ళు మర్డర్ చేసినప్పుడు చాలా కసిగా చేస్తారు. వివేకానంద మర్డర్ తీసుకోండి, వివేకానంద మర్డర్ని ఎవరో కిరాయి గ్యాంగు, బయట వాళ్ళు
ఏదో చిన్న ఆస్తి వివాదంలో, డబ్బు వివాదంలో, రియల్ ఎస్టేట్ వివాదంలో చంపారనుకోండి, వస్తారు, ఒక కత్తిపోటు పొడుస్తారు, వెళ్ళిపోతారు. సొంత వాళ్ళైతేనే, ఎంతో కసి ఉంటేనే గొడ్డలు తీసుకొచ్చి పదే పదే నరుకుతారు. అందువల్ల సొంత వాళ్ళ మధ్య ఉండేటువంటి శత్రుత్వం ఒక వేరే లెవెల్లో ఉంటుంది. అది పాండవులకి కౌరవులకి జరిగిన యుద్ధాన్ని కూడా అదే యాంగిల్లో చూస్తారు. సో అదేవిధంగా కవిత గారి కసి అంతా కూడా బీఆర్ఎస్ మీదే, కేసీఆర్ మీదే, కేటీఆర్ మీదే. ఆమె తన ప్రసంగంలో బీజేపీ నాయకులను కానీ, రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ టార్గెట్ చేసింది, తిట్టింది చాలా తక్కువ. సో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటంటే, కవిత గారి కొత్త పార్టీ టార్గెట్ బీఆర్ఎస్. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల నాయకత్వాన్ని బలహీనపరచడమే ఆమె లక్ష్యం, ఆమె పార్టీ లక్ష్యం. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఆమె పార్టీ భవిష్యత్తులో చీల్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కనీసం అందుకోసం ఆవిడ ప్రయత్నిస్తుంది గట్టిగా. ఎంత మేరకు చీల్చగలదు అనేది, ఆమె ఎంతవరకు ప్రజలకు వెళ్ళగలదు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనుకోండి. కేసీఆర్ గారు ఈ మధ్య జీవన్ రెడ్డి గారి చేరిక మీటింగ్లో తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ రెచ్చగొట్టేటువంటి ప్రసంగం చేశాడు. పాత రోజుల్లో లాగా మధ్యలో మానేశాడు. కానీ దానికి అర్థం ఏంటంటే, కొత్త రాజకీయ వ్యూహాలు ఏవి పనిచేయడం వల్ల బీఆర్ఎస్కి, కేసీఆర్కి. అందువల్ల మళ్ళీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ మెథడ్ ఒకటి ఉంది కదా, తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టడం, ఆ పని చేయబోయాడు ఆ మీటింగ్లో. ఇప్పుడు కవిత కూడా తెలంగాణ వాదాన్ని తన పార్టీ సిద్ధాంతంగా మార్చుకుంది. ఆవిడ కూడా తెలంగాణ సెంటిమెంట్ని పండించాలనేటువంటి ప్రయత్నంలో ఉంది. దానివల్ల కూడా బీఆర్ఎస్ తన ప్రత్యేకతను కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది పొలిటికల్గా. ఇక్కడ చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటంటే, కవిత కొత్త పార్టీ అనగానే ఏపీలో ఉన్నటువంటి షర్మిల గారితో పోలికలు వస్తాయి. ఒక రకంగా కవిత గారు షర్మిల గారికి మిర్రర్ ఇమేజ్. షర్మిలకి జగన్తో గొడవ వస్తే కవితకి కేటీఆర్తో గొడవ వచ్చింది. ఇద్దరూ కూడా అధికారంలో వాటా కోసమే కుటుంబంతో తగాదాలు పెట్టుకున్నారు. ఇద్దరు కూడా మంచి మాటకారులే. షర్మిలనేమో అన్నని, కవితేమో తండ్రిని విమర్శల జడివానలో ముంచుతున్నారు. అయితే ఇక్కడ తేడా ఏమిటంటే, షర్మిలకి కవితకి క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవం ఎక్కువ ఉంది ఆ తెలంగాణ ఉద్యమ సమయంలో. అయితే షర్మిల నాయకత్వంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది అనేది కూడా వాస్తవం. అయితే కవిత మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కొంత కదలిక తీసుకురాగలదు, కొంత గందరగోళాన్ని సృష్టించగలదు. అందువల్ల మొత్తంగా చూస్తే కల్వకుంట్ల కవిత గారి కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన నుంచి ముప్పు ఉన్నది బీఆర్ఎస్ పార్టీకే.